అన్నదాతకు అన్యాయం జరుగుతోంది. భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వమే వారి పాలిట భారంగా మారుతోంది. తెలంగాణ గడ్డపై రైతు రాజ్యం తెస్తామని ఒట్టు వేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అదే రైతన్నకు వెన్నుపోటు పొడుస్తోంది. ఒక్క నెల ఆగండి, ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు అడుగడుగున ఆంక్షల కంచె వేస్తోంది. రైతుల పెట్టుబడి సాయానికి కత్తెర వేస్తూ దాదాపు 25 లక్షల ఎకరాలకు భరోసా ఎగ్గొట్టేందుకు సర్కార్ వేస్తున్న ఎత్తుగడలు చూస్తుంటే ఇది రైతు భరోసా కాదు, రైతు దగ అని అన్నదాతలు మండిపడుతున్నారు. శాటిలైట్ సర్వే పేరుతో రైతుల గుండెల్లో గుణపం దింపుతోంది కాంగ్రెస్ సర్కార్. పంటలు వేయలేదన్న సాకుతో సాగు సాయాన్ని ఎగ్గొట్టడానికి ప్రభుత్వం శాటిలైట్ మ్యాపింగ్ అనే కొత్త నాటకానికి తెరలేపిందని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. వ్యవసాయ యూనివర్సిటీని అడ్డం పెట్టుకొని గగనతలం నుంచి సర్వేల పేరుతో రైతుల పొట్టకొట్టాలని చూస్తోంది. ఇప్పటికే 11 లక్షల ఎకరాలను సాగులో లేని భూమిగా తేల్చేసింది రేవంత్ సర్కార్. వాటికి రూపాయి కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. ఇంకా లక్షలాది ఎకరాల సర్వే బాకీ ఉంది. ఇదంతా చూస్తుంటే బడ్జెట్ భారాన్ని తగ్గించుకోవడానికి తమను బలిపీఠం ఎక్కిస్తున్నట్లు స్పష్టమవుతోందని అన్నదాతలు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఎలాంటి కోతలు లేకుండా అందరికీ రైతు బంధు అందించారు. సీజన్ స్టార్టింగ్ లోనే రైతు బంధు వేసి రైతు బాంధవుడిగా నిలిచిపోయారు. ఎవరు అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో చివరికి కరోనా లాంటి కష్టకాలంలో కూడా క్రమం తప్పకుండా రైతు బంధును అన్నదాతల అకౌంట్లలో వేశారు కేసీఆర్. ఎలాంటి కొర్రీలు లేకుండా 153 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందితే మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అది 145 లక్షలకు పడిపోయింది. అంటే మార్పు మొదలుపెట్టి అప్పుడే 7,27,000 ఎకరాలకు పంగనామం పెట్టేసింది రేవంత్ సర్కార్. ఇప్పుడు శాటిలైట్ సర్వే పేరుతో మరో 20 లక్షల ఎకరాలకు పైగా కోత పెట్టేందుకు రెడీ అవుతోంది. దీనిపైనే తీవ్రంగా మండిపడుతున్నారు రైతన్నలు. వర్షాలు పడకనో నీళ్లు లేకనో ఒక సీజన్ పంట వేయకపోతే ఇక జీవితాంతం రైతు భరోసా కట్ చేస్తారా? ఇదేనా అన్నదాతకు మీరిచ్చే గౌరవం అని నిలదీస్తున్నారు. నిషేధిత జాబితాతో రైతును బలి తీసుకునేందుకు ఉచ్చు పన్నుతున్నారని ఫైర్ అవుతున్నారు. తమ భూములు సాగులోకొచ్చినా అధికారులు మాత్రం మొండిగా పాత సర్వేలనే పట్టుకొని వేలాడటం ఏంటని అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఒక్కసారి లిస్టులోంచి తీస్తే మళ్లీ చేర్చం అనే ధోరణి ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు చేస్తున్నా సాయం అందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తమ బాధ, ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా అని రోధిస్తున్నారు. ఇదే ఆవేశంలో కాంగ్రెస్ సర్కార్కు ఒక డెడ్లీ వార్నింగ్ ఇస్తున్నారు రైతులు. ఓట్ల కోసం ఓ హామీ, అధికారంలోకి వచ్చాక మరో ముసుగు ధరిస్తారా? రైతు కళ్లల్లో నీళ్లు చూస్తారా? ఇదేం తీరు అని మండిపడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, కరువుతో అప్పులతో కునారిల్లుతున్న అన్నదాతను ఆదుకోవాల్సింది పోయి టెక్నాలజీ పేరుతో వారి నోటికాడి కూడు లాక్కుంటే ఈ మట్టి మనుషుల ఆగ్రహానికి గురికాక తప్పదు. వెంటనే సాకులను పక్కన పెట్టి సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రైతు భరోసా అందించాల్సిందే. లేదంటే అన్నదాతల పోరుబాట తప్పదు. ఎన్నో ప్రభుత్వాలపై పోరాడి గెలిచిన అన్నదాతలకు ఈ ప్రభుత్వంపై పోరాడటం ఒక లెక్క కాదు. అది గుర్తుంచుకొని రైతు భరోసా అందిస్తేనే మంచిది.